హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఎక్కడికి వచ్చామో తెలుసా? మీ అందరికి ఇష్టమైన దేవుడు, నాకు ఇష్టమైన దేవుడు. సో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట, యాదగిరిగుట్టకి. సో ఇవాళ పిల్లలకి హాలిడే ఉండడం వల్ల చాలా బాగా జరిగింది దర్శనము. పబ్లిక్ కూడా ఎక్కువ మంది రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు వర్షం కారణం వల్ల. సో దర్శనం ఫస్ట్ టైం చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది అనమాట. చాలా బాగా జరిగింది. సో లోపలికి మొబైల్స్ అలౌడ్ ఉండదు కాబట్టి ఏదో చిన్న చిన్న వీడియో మీకు ఈరోజు ఇక్కడ ఉన్న వాతావరణం చూపించగలుగుతున్నాను. సో వీడియో మొత్తం చూడండి, తప్పకుండా షేర్, లైక్, కామెంట్స్ చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ. సో అక్కడ ఉన్న విలేజెస్ చూడండి ఎలా ఉందో, కొండపై నుంచి తీస్తే చాలా చక్కగా ఉంది కదా. చెరువు, ఇల్లులు, బస్ స్టాండ్ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. భయపడుతుంది మా వైఫ్ కోతిని చూసి. ఇవి కోతులు చూడండి మీద ఎంత బాగున్నాయో. బాగా అనిపించేసిందా? శ్రేయాన్స్ ఏమని కోరుకున్నావు దేవునికి? నువ్వు పాస్ కావాలా? నువ్వు అంతేనా? నువ్వు త్రివేణి నో కామెంట్స్ అంట. స్నేహ చిన్న కోతి పిల్ల ఎట్లా పరిగెత్తుందో చూడండి. సో కొండ మీద కోతులు బాగుంటాయి అన్నమాట. ఇది గోపురం. అది మనం గోల్డెన్ దాటి లోపలికి వెళ్తాం చూసినాం. ఆ ఎంట్రీలో ఉండవు అక్కడ. టెంపుల్ మాత్రం కొన్ని రోజులు మనకి కేసీఆర్ గారు గుర్తుంటారు, ఎందుకంటే అంత చక్కగా కట్టారు టెంపుల్. చాలా బాగుంది. సో మొబైల్స్ ఇక్కడ వరకు మాత్రమే అలౌడ్ ఉంటుంది, లోపల తీసుకుపోనియరు కాబట్టి ఆయనంతవరకు వీడియోస్ తీశాను. సో యాదగిరిగుట్టలోనే గుట్ట మీదనే మనకి శివాలయం టెంపుల్ కూడా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత నేను వెళ్తూ ఉంటాను, ఎప్పుడు శివాలయం దర్శనం చేసుకోలేదు. ఈసారి నాకు శివాలయం దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గుట్ట మీదనే ఉంటుంది మనకి శివాలయం టెంపుల్, చాలా బాగుంది. అలాగే అదే గుట్ట మీద మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ శివాలయం టెంపుల్, హనుమాన్ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని రండి. ఓకే, థ్యాంక్ యూ.